ఓకే మేడం, ముందుగా మీకు ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ఉగాది విశ్వసనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం మేడం. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మాది టేక్ అనే గ్రామం అండి. నా పేరు కుమారి. మేము ఉగాది సంబరాలకి ఇవాళకి 7వ రోజు అండి. మొట్టమొదటి కానించి స్టార్టింగ్ ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నామండి. మాది టేకి గ్రామం. నా పేరు కుమారి అని చెప్పాను కదండి. నాకు పాప బాబు, మా వారు తాపీ మేస్త్రి అండి. మాకు ధ్యాన జీవితం, నేను ధ్యానంలోకి ఎలా వచ్చని చెప్పొచ్చండి. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 3 సంవత్సరాలు పూర్తయ్యండి. 4వ సంవత్సరం మేడం. అయితే ధ్యానం చేస్తుంది. నాకు టైం అంతా ఇంత ఏముండదు మేడం. నాకు ఎప్పుడు కూర్చోవాలనిపిస్తే అన్ని గంటలు. నాకు టైం మీనింగ్ ఉండదు మేడం. నాకు అన్ని గంటలు ఇన్ని గంటలు అని ఏముండదు. నాకు ఎప్పుడు వీలైనంతసేపు నేను ధ్యానంలోనే ఎక్కువ ఉంటాను మేడం. అలాగే నేను ధ్యానం క్లాసులు చెప్తూ ఉంటాను మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 3 సంవత్సరాలు పూర్తయ్యండి. మొన్న నవంబర్కి 4వ సంవత్సరం మేడం. బుక్స్ తక్కువ మేడం, టైం ఉండదు. కాకపోతే క్లాసులకి అయితే చెప్పడం వల్ల ఎక్కువ ధ్యానం చేస్తాను మేడం. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడండి. ఎవరు పిలిస్తే వాళ్ళు ఎంత దూరమైనా. మొన్నే అండి అనంతపురం జిల్లా వెళ్ళి వచ్చామండి. మొన్న బాపట్ల జిల్లా వెళ్ళామండి. అంటే నాకు బస్సు ఎక్కడం కూడా తెలియదండి. మా వారు ఎప్పుడన్నా బండి మీద తీసుకొస్తామే. అలా ఎన్నో గుళ్ళు గొప్పలు తిరిగేవాళ్ళం అండి. మేము ఎన్నో తీర్థయాత్రలు చేసేవాళ్ళం. ఎక్కడా దొరకలేదండి ఆనందం అంటే ఈ ధ్యానంలోనే ఉందని. ఒక సత్యాన్ని తెలుసుకుని ధ్యానం అంటే ఇంత ఆనందం ఉందా అని తెలుసుకునండి. ఇందులోనే మేము ఎక్కువ ప్రసారం. మా సార్ కూడా ఇందులోనేనండి. మా పాప, మా బాబు మొత్తం మాది జాని కుటుంబం, శాకాహారి కుటుంబం. ఇంకా మా పాప అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఆ అమ్మాయి కూడా చాలా ధ్యానం ఎక్కువ చేస్తుందండి, గంటలు. ఆ పాప కూడా క్లాసులు చెప్తుందండి. మా సారు, నేను, మా బాబు అండి వేరే ఊళ్ళో ఉంటాడు, చదువుకుంటా. మా అబ్బాయి పుట్టుకతోనే శాకాహారి. ఎంతో అద్భుతమైన జీవితం అండి ఇది. ధ్యాన జీవితం అంటే మామూలు విషయం కాదండి. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉంటేనే ఈ ధ్యానం అనే పదం అనగలుగుదాం. అంత అద్భుతం అండి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే అండి, మా అమ్మగారు బాడీ వీక్ చేసినప్పుడు అండి, మాది రాలి అనే గ్రామం అండి. మేము 4 అమ్మాయిలు అండి. నేనే లాస్ట్ అమ్మాయిని. మా అమ్మగారు బాడీ వీక్ చేసినప్పుడు అండి ఒక మానసిక బెంగలోకి వెళ్ళిపోయండి. ఒక డిప్రెషన్ అండి. అంటే కొన్ని సందర్భాల వల్ల అండి నాన్న వాళ్ళు అందరూ కూడా ఒక ఎంతో దూరంగా ఉండిపోతున్నప్పుడు అండి ఒక మానసిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన నాకు పత్రిసార్ దయ వల్ల ఈ ధ్యానం అందండి. ఈవేళ ఇంత అద్భుతమైన జీవితం, ఆనందమైన జీవితం పొందేము అంటే పత్రిసార్ దయ వల్ల అండి. ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈవేళ అందరికీ చెప్పగలుగుతున్నానంటే ఆయన చూపించిన బంగారు బాట. ధ్యానం అనే పదం ఒక మామూలు విషయం కాదండి. పండితుల నుంచి పామరుల వరకు కూడా చేయవచ్చని పత్రిసారు గంటా పదంగా కొండ బద్దలు కొట్టి చెప్పినట్టుగా, ఇంకా ఈ మహానుభావుడు చెప్పినట్టు ఎవరైనా చెప్పారండి? ఇప్పుడు చెప్తున్నారండి అందరూ కూడా. అప్పుడు ఎవరైనా చెప్పారండి? మహానుభావుడు అండి ఆయన. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడండి అందరికీ కూడా గంటా పదంగా. అలాంటి మహానుభావుడు నీడలో మనం ఉన్నామంటే ఎన్ని జన్మల పుణ్యం అండి. ఎన్ని జన్మలలో చేసుకుంటేనే కానీ ఈ ధ్యానం అనే పదం అనలేం కూడా. అలాంటి అద్భుతమైన జీవితాన్ని పొందుతున్నామంటే ఎంత ఆనందం అండి. ప్రతిరోజు పండగే. ఈవేళ ఉగాది పండగ అనుకుంటున్నామండి. ప్రతిరోజు ఉగాదేనండి. ప్రతిరోజు సంక్రాంతిరే. మాకు అసలు ఎన్ని వారాలు చేసేదాన్ని అంటే అండి, అన్నీ ఆదివారం తప్పండి అన్ని వారాలే చేసేదాన్ని. గుళ్ళు గోపురాలే తిరిగేదాన్ని అండి. గుళ్ళోనే భగవంతుడు ఉన్నాడు అనుకునేదాన్ని. మనమే భగవంతుడు అని పత్రిసారి చెప్తేనే కానీ తెలియలేదండి. అలా ఉన్న నాకండి మా అమ్మగారికి బాడీ వీక్ చేసినప్పుడు అండి నాన్న వాళ్ళు అందరూ దూరం అయిపోయారండి. దూరం అయిపోతే ఒక మానసిక బెంగలోకి వెళ్ళిపోయి నాకు జానపరిచయం మా ఊళ్ళో టేకి గ్రామంలో ఒక ఆయనండి మా వారికి చెప్పడం, ఇలాగే ధ్యాన మహాయజ్ఞాలకండి ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చారండి మా సారు. ఒక 5-6 వచ్చారు. మా సారు మేమునండి విజయవాడ వెళ్ళేవాళ్ళు, అన్నవరం వెళ్ళేవాళ్ళు, వాడిపల్లి వెళ్ళేవాళ్ళు, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు అండి. సగం తింటాం, సగం పక్కన పాడేస్తాం. ఇక ఏది చూసినా ఇది కాదు
ఆనందం లేదు. అందరూ తోచుకుంటాం, గుంజుకుంటాం. ఏంటి ఇది కాదు కదా ఇంత ఆనందం, అసలు ఏం చేస్తున్నామో మనకే తెలిసేది కాదు. ఇది కాదు అని మా సార్కి ఎప్పుడైతే ఈ జానమహా ఇక్కడికి వచ్చారో ఉగాది సంబరాలకే ఫస్ట్ అండి, జానం అంటే ఏటో తెలీదు. అప్పుడు నేను రాలేదండి. మా సారు ఒక 5-6 వచ్చారు. ఓ 4 అలా బోటు షికాలకి, భోజనానికి, టిఫిన్కి వెళ్ళిపోతే మా సార్ మాత్రం సార్ ఫ్లూట్ వాయింతుంటే 2000-3000 జనంలో ఒక్కో సీటు ఖాళీగా ఉందంటండి, ఒక కుర్చీ. అలా కూర్చుండిపోయి అదేనండి జానం ఫస్ట్ ఆయన పరిచయం. కళ్ళు మూసుకుని ఆహా ఇది కదా మనం ఇన్నాళ్ళ మట్టి వెతుక్కున్నాం, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగాం, ఎక్కడ ఇంత ఆనందం లేదు, ఇది కదా అని ఇంటికి వచ్చి నాకు చెప్పారండి. చెప్తే శాకాహారం తినాలంట, ఎంతో బాగుంది, అన్నీ బాగున్నాయి. అక్కడ సంబరాలు చూసి నాకు అబ్బా పూర్వకాలంలో చూసి రాజులు వైకుంఠం ఇవన్నీ టీవీల్లో సినిమాల్లో చూసాం, ఇది నేను ఒరిజినల్గా చూసానని ఆనందం అంతా నాకు చెప్పారండి. అప్పుడు నేను పూజల మూలనండి నేను సర్లే శాకాహారం అంటున్నారు అని నేను శాకాహారం తినకుండా మాంసాహారం మానేసి శాకాహారం తినమని చెప్తున్నారంటున్నారు, అలా ఉంటారంటే అండి ఉన్నాం. అలాగా ఒక 5-6 నెలలు ఉన్నామండి. ఆయన అమరావతి వర్క్కి 5 సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తాం జరిగిందండి. నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను విన్నాను కానీ అన్నీ బాగానే నచ్చినాయి. శాఖారిగా మారామండి. మా వారు 30 మంది 25 మంది వర్కర్స్ని పెట్టుకుని అక్కడ బిల్డింగ్లు అవి చేసేవారు. అక్కడ జనంతో కుదరక ఆయన మళ్ళీ యథావిధిగా ఉంటుంటే మీరు చెప్పారు కానీ ఆచరించలేదు అని నేను అనేదానండి. అంటే ఏంటంటే చూడండి, మనం ఎక్కడికి ఏది వస్తే మనం ఇందులోకి రాగలుగుతాం, అది ప్రకృతి మనకి ఇస్తుందండి ఆ ట్రీట్మెంట్. అయితేనే కానీ మనం లొంగం కదండి. అప్పుడు ఈయన చెప్పారు, ఆ ఊరు అమరావతి వెళ్ళిపోయారు. నాకు పెద్దగా నేను పట్టుకోలేదండి దాన్ని. పట్టుకోతే నా పూజలు నేను ఇలాగ ఉండేదాన్ని. ఉంటుంటే అప్పుడు మా అమ్మగారు బాడీ ఇక్కడ చేసినప్పుడు అండి నాకు మానసిక బెంగలో ఉంటే ఇంకా డిప్రెషన్లో ఉండేదానండి. ఆయన అనివారి టచ్ ఉంది కదండి, ఉగాది సంబరాలకు వచ్చి ధ్యానం చేసింది ఉంది కదా, నాకు చెప్పేవారు. చెప్తే అమరావతి అండి 5 సంవత్సరాలు చేశారు, వర్క్ అయిపోయింది. మా అమ్మగారు ఇలా అవుతుంటూనే నా దగ్గరే ఉండేవారండి. ఈయన ఈ మానసిక బెంగలో ఉంటే అలా కాదు, శ్వాస మీద చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్తే ఇన్ని పూజలు చేసి నాకు ఏ దేవుడు కాపాడలేదు, నాకు ఈ శ్వాస మీద చేసెట్టితే నాకు ఆరోగ్యం బాగా అయిపోద్దా, నాకు ఆనందం వచ్చేస్తుందా అని అండి మా వారిని తిట్టేదాన్ని అండి. పిల్లల్ని తిట్టేదాన్ని, ఆయన తిట్టేసేదాన్ని. అంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేక మా బంధువులందరూ దూరం అయిపోయారండి, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మగారు చిన్న స్థలం ఉంటే నా పేరుని పెడతాం జరిగిందండి కట్నం రూపాయల కింద. మరి ఎందుకో ప్రకృతి మరి ఎందుచేత మరి నేను ఇందులోకి రావటం కోసం అండి భగవంతుడు నాకు దారి ఏర్పాటు చేసి ఉంచాడు ఈ ప్లాట్ఫామ్. అది నాకు చిన్నప్పటి నుంచి అండి, ఇంత పిల్లప్పటి నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి బాగా బాబా అంటే చాలా ఇష్టం అండి. బాబా గొప్ప దేవుడని ఇంకా ఏ దేవుడిని నమ్మేదాన్ని కాదండి, బాబా అంటే అంత ఇష్టం. అలా ఉన్న నాకండి ఇలా మా వాళ్ళందరూ దూరం అయిపోయాక మా అమ్మగారు ఇలా అయ్యాక బాబా గుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చానండి ఒక రోజు. బాబా నేను ఏ పాపం చేశానని మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, నా వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఎందుకు బాబా నా జీవితం సడన్గా ఎందుకు ఇలాగ అయిపోయిందని బాబాని ప్రశ్నించి బాబాని ఏయో అండి ఆ బెంగలో ఆయన కూడా ఏమన్నానో కూడా నాకే తెలియదండి. అందరూ చూస్తుండగా వెళ్తే వాళ్ళ అమ్మ పోయింది గుళ్ళకి వెళ్తుంది అంటారండి. మధ్యాహ్నం అందరూ పడుకున్న టైంలోనండి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి బాబాని ప్రశ్నించి మళ్ళీ వెంటనే వచ్చేసానండి. మా సారు 41 రోజు క్లాసులండి చూసి వచ్చారు కదండి. ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమిలో జరిగే సంబరాలన్నీ చూసండి, మనం చూసింది కాదు అందరికీ పంచాలనండి. మాకు ధ్యానం నేర్పిన గురువుగారు ఈయన కలిపండి 41 రోజు గుడిలోనండి 8 గంటల కానించి 9 గంటల వరకు సాయంత్రం మాటలు గంట ధ్యానం పెట్టారండి. పెడితే అక్కడికి నన్ను రమ్మని రోజుని నేను ఇన్ని పూజలు చేశాను, నన్ను కాపాడిన దేవుడు ఈ ధ్యానం నన్ను ఎలా కాపాడుతుందని యుద్ధం వేసేదానండి ఈయన మీద. అలా ఉన్న నాకు ఈ గుడికాడికి వెళ్తాం, బాబా గుడికాడికి వెళ్తాం, నాకు ఎందుకో గుడికి వెళ్ళాక నాకు ఈ ధ్యానానికి వెళ్ళాలనిపించిందండి. బాబా నా లోపలుండి వెళ్ళమన్నారో మరి ఏటో నా మనసు మారి ఆ గుడికాడికి వెళ్తాం. ఆ గుడికాడికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాం. అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను మాత్రం కళ్ళు తెరిచి నా అయిపోయిన గతమంతా తలుచుకునేదానండి. నన్ను ఎవరెవరు బాధ పెట్టారో, నన్ను ఎవరెవరు విమర్శించారో ఇవే తెచ్చుకునేదానండి. నాకు కళ్ళు మూయలేదండి నేను అసలు ఏ రోజు కూడా. అలా 4 రోజులు జరిగింది మేడం. జరగగానే ఏంటి వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటున్నారు పిచ్చోళ్ళలాగా, కానీ ఏ రోజు వెళ్ళాలనిపించేదండి, మానేసేదాన్ని కాదు, వెళ్ళాలనిపించేది కానీ కళ్ళు మూయి బుద్ధేసేది కాదు. అలా అండి 5వ రోజు తెలియకుండానే కళ్ళు మూసుకున్నానండి. అదే అండి ఫస్ట్ టైం నాకు
శ్వాస మీద ధ్యాస పెడతాం. కానీ రోజు మనం శ్వాస మీద ధ్యాస పెడతానే ఉంటాం, కానీ మనకి ఎరుక లేదు. పత్రి గారు చెప్పేదాకా మనకి ఎరుక లేదు. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో మన బ్రహ్మర్షి పత్రి గారు నాకు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చారండి. ఆ పత్రి సార్ కనపడగానే ఆహా ఈయన ఎవరో, నేను పత్రి సార్ని అప్పుడు చూడలేదండి. చూడకపోతే అబ్బాయి ఈయన ఎవరో ఎంత బాగున్నారు అనుకున్నప్పటికీ అందులోంచి నాకు ఇష్టమైన నా షిరిడి సాయినాథుడు కనిపించాడండి. నేను ఇది ఒక మతం, ఇది ఒక ఇది అనుకున్న నా లోపల ఉండేదండి అంతమానుని. నా బాబాయే గొప్పవాడు, ఆయనే దేవుడు, ఇంకెవరో దేవుళ్ళు కాదనుకునేదాన్ని. ఈ జర్నీ ఏంటంటే అండి ఇది ఒక మతం అనుకునేదాన్ని నేను. ఈ జానులందరూ ఇది ఒక మతం, యేసు ప్రభు అలాగా చూడండి మన ప్రసాదాలు అవి ఇచ్చుకోరు, వాళ్ళు ఒక మతం అన్నట్టు ఇది ఒక మతం అనుకునేదాన్ని. నా అనుమానం అండి ఆ వేళ పత్రి గారిలోంచి సాయిబాబా కనపడతాం, రాముడు కనపడతాం, కృష్ణుడు కనపడతాం, రకరకాల మాస్టర్స్ అందరూ కూడా నాకు కనపడేవారండి. ఇదేదో బాగుందనండి. రోజు వాళ్ళకంటే అమ్మకుండా నేను ప్రయాణం అయిపోయి వెళ్ళేదాన్ని. అలా వెళ్తూ ఉండగా అండి ఒకరోజు నాకు మెసేజ్, మా అమ్మ కోసం ఏడుతున్నానండి. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. 4వ అమ్మాయిని మూల మా అమ్మగారు నన్ను చాలా బాగా చూసేవారు. మా అమ్మ అని ఏడుతుంటే బ్రహ్మర్షి పత్రి గారు మా అమ్మగారిని తీసుకొచ్చి మాయమ్మ అని మీ అమ్మాయి ఏడుతుందమ్మా మాట్లాడు అన్నారండి ధ్యానంలోని. మా అమ్మగారు వచ్చి నా ఎదురుగుండా నుంచున్నారు. నుంచుని అమ్మ ఎందుకమ్మా ఏడుతావు, ధ్యానం ఎంతో గొప్పదమ్మా, ధ్యానాన్ని పట్టుకో, ధ్యానం చేసుకో, గతం జోలికి వెళ్ళకో అని మా అమ్మగారు మెసేజ్ ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా నా లోపల మార్పు ఎలాగా అంటే ధ్యానం ఎంత గొప్పదా, మా అమ్మే వచ్చి చెప్పిందంటే ఇదేదో గొప్పదే అనండి. అలాగే సాధన చేసేదానండి. చేయగానండి నాకు నన్ను నేను ఇలా మైకట్టుకుంటాం కనబడేదండి. నువ్వు వేలాది జనంలో ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే రోజులు వస్తాయి నీకు అనండి పత్రి గారి వాయిస్ వినపడేది. ఆయన కనిపించి చెప్పేవారండి. నేను అనుకునేదానండి నేనేదో కలగంటున్నాను, నాకు ఇలా మైకట్టుకుని మాట్లాడుతాను, నాకు కనీసం కూరగాయలు కొనటం కూడా రాదండి. ఇప్పుడంటే మాట్లాడగలుగుతున్నాం క్లాసులు చెప్పడం వల్ల. ఫస్ట్ కొంటాను నాకు ఏం తెస్తుంది చెప్పండి. అప్పుడు నేనేదో కలగంటున్నానులే అనుకున్నానండి. అలాంటి కర్తాలు వెళ్ళామండి. కర్తాలు వెళ్తే ఒక 40 మంది 50 మంది వెళ్ళాం. అక్కడ అద్భుతమైన అవకాశం, స్టేజీ మీద మాట్లాడే అవకాశం నాకు పత్రి సారు బాడీతో ఉండగా చెప్పారండి ధ్యానంలోని. అలాగ ఆయన బాడీ వెక్కడి చేశారు. అప్పుడు మహాసమాధి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని కూర్చున్నామండి. ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నప్పటికీ ఇలాగ కోనసీమ జిల్లా నుంచి ఎవరైనా మాట్లాడతారా అని అడిగారండి. పలివిలి సీన్ గారు అనే మహానుభావుడు. ఆయన చెప్తేని నాకు తెలియకుండానే నేను మాట్లాడతానన్నానండి. మాట్లాడతానంటే నా పేరు రాసుకుని నన్ను తీసుకెళ్ళి ఆ సరస్వతి ప్రాంగణంలో కూర్చోబెట్టారండి. చూడండి నాకు భయం వేసేసింది. ఏంటి నా లోపల ఉన్న ఆత్మ చెప్పింది కావాలండి, నాకు ఈ మనసుగా భయం వేసేస్తుంది. తీరా నా పేరు రాసుకున్నారు, నన్ను 3 గంటలకే ఎక్కత్తానంటున్నారు, నేను ఏం చెప్పాలి అని లోపల భయం వేసేస్తుందండి. సర్లే ధ్యానంతో సాధ్యం కానిది ఏదీ లేదని మనమే అందరికీ చెప్తున్నాము అనండి. అప్పటికి ఒక క్లాసే చెప్పానండి. నాకు ఇప్పుడంటే బోల్డ్ క్లాసులు చెప్తున్నాను, కానీ అప్పుడు ఒక క్లాస్ చెప్పాను. కానీ మేడం ఎప్పుడైతే ధ్యానాన్ని తెలుసుకున్నానో దారంటే వెళ్ళి వాళ్ళకి కనీసం అడుక్కుని వాళ్ళు కూడా అరిగి మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ధ్యానం చేసుకోండి అని చెప్తాం. నా లోపల ఆత్మ అన్వేషణ, ధ్యానం చెప్పాలి, అందరూ మారిపోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ మనం ఉండాలి తపనండి. ఈ భూమి మీదకి అందుకే వచ్చాం, కానీ ఇన్నాళ్ళు మట్టి గుడ్డుగా ఏదో వెతుక్కున్నాం. అది కాదు, ఇదే అసలైంది అని తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచాలని తపనండి. అలా చెప్పేదాన్ని. ఆ చెప్పినప్పుడు ధ్యానంతో సాధ్యం కానిది ఏదీ లేదని అందరికీ చెప్తున్నాం కదా అనండి. అక్కడ సరస్వతి ప్రాంగణంలో 3 కూర్చోబెట్టారండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క గంట మాట్లాడించాలి. ఫస్ట్ టైం ఒకళ్ళు మాట్లాడాలి, సెకండ్ నాది వస్తుంది. నాకు ఈలోగా టెన్షన్ వచ్చేస్తుంది. పత్రి సారు ఏంటి స్వామి నాకు అసలు మాట్లాడటం కూడా రాదు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, తీరా తెలియక నాకు పేరయ్యి రాసి ఇచ్చేసిన వీళ్ళకి నేనేం చెప్పాలి స్వామి అని కళ్ళు మూసుకున్నాను. సార్ అన్నారు, సత్యాన్ని చెప్పేవాడు ఎప్పుడు భయపడ్డో అసత్యాన్ని చెప్పేవాడే భయపడతాడు, నీ జీవితంలో ఏది పొందేవో అదే చెప్పన్నారండి సార్. అవును కదా, ఇదే కదా అనుభవం అంటే, ఇదే కదా మనం ఏదైతే పొందేమో అదే చెప్దామనండి. ఇంకో కొంచెం భయం వేస్తుంది సార్ అంటే ఒక మబ్బు కలర్ ఆరండి నా లోపలికి ప్రవేశించిందండి. మైక్ ఇలా పట్టుకుంటాం తెలుసు మేడం, లాస్ట్ మైక్ ఇచ్చేస్తాం తెలుసు, మధ్యలో అందరూ ప్రపంచం అంతా వినేదండి. నేను చెప్పే సబ్జెక్ట్ అందరూ ప్రపంచం అంతా వింటుంది. నేను తడబడేననుకో అక్కడ ఏమి వస్తుందండి. అయ్యో తీరా ఈవిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారండి. మా ఊళ్ళందరూని కొంతమంది అండి కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఈవిడ కనీసం గుమ్మాలోకి వస్తేనే మాట్లాడుతూ రాదు, ఈవిని తీసుకెళ్ళి సరస్వతి ప్రాంగణం ఎక్కిచ్చారు, ఈవిడ ఏం చెప్తుందో మా ఊరు పరుగు పోగొడుతుందని కొంతమంది మా ఊళ్ళందరూని. అలాంటిదండి కూర్చోబెట్టగానేనండి మాట్లాడేది మనమా అండి, మహాగురువు జగద్గురు ఆయన మాట్లాడించుకుంటాడు, మనం ఎవరమండి నిమిత్త మాతులు. ఇంకా క్లాస్ చెప్తుంటే అండి
ఇంకా జనం అందరూ టప్పట్లు కొట్టేస్తున్నారు. మధ్య మధ్యలో నాకు ఇలా చూసుకునేదాన్ని, ఏంటి ఏం చెప్తున్నాను వీళ్ళందరూ తప్పట్లు కొడుతున్నారని అనుకునేదానండి. అంటే చెప్పింది నేను కాదు, బ్రహ్మర్షి పత్రి గారు అనండి. నాకు ఒక అద్భుతమైన ఆనందం కలిగిందండి. కలగగానే అక్కడ ఏం చెప్పానంటే అండి, మేమండి మాది చిన్న ఇల్లు అండి. మా చిన్న ఇల్లు అయితే మాకు పాప అని బాబు అంటున్నాం కదండి, పాపకు మ్యారేజ్ చూసుకోవడానికి వచ్చారు. వస్తేనండి చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అండి, నేను కేకేసుకున్నానండి పెళ్ళిళ్ళు వస్తున్నారని, వాళ్ళు కొంతమంది. మాది చిన్న ఇల్లు అండి. అయితే ఈ చూసుకుంటాకు వచ్చిన వాళ్ళు, నేను కేకేసుకున్న వాళ్ళు రోడ్డు దాకా వచ్చేసారండి. అయ్యో సూపులుగా ఎంత జనం వచ్చారు, రేపు పొద్దున పసుపు కుంకాలు పెళ్ళి అయితే ఇంకెంత జనం వస్తారనండి ఒక ఆలోచన వచ్చి, ఇలా కాదనండి. అంతగా ముందండి మేము 3 సెంట్లు స్థలం కొనుక్కున్నాం మేడం. కొనుక్కుంటే అందులోని ఒక పెంకిటి 2 గదులు, బంగాళా పెంకు గదులు అండి 2, ఒక డాబా ఉండేదండి. ఉంటే అది వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసాం కానండి, ఈ పాతింట్లోనే ఉండేవాళ్ళు. అది పడగొట్టేసుకుని బిల్డింగ్ కట్టుకుందామని ఆలోచన మాది. ఈ పాపకి ఎప్పుడైతే మ్యారేజ్ వాళ్ళు వచ్చారో, ఇల్లు కట్టుకుంటాం తర్వాత కట్టుకుందామని బిల్డింగు, ఆ పాతదాన్నే పెంకి గింకి తీసేసి రేకేసుకుని వెళ్ళిపోద్దామనండి మా సారు నేను ఆలోచన చేసి వెళ్ళిపోయామండి. మా సార్ చెప్పేవారు కానీ నాకు ఇష్టం లేదండి. బిల్డింగ్ కట్టుకునే వెళ్దాం మనం ఎప్పటికి వెళ్ళానండి. అప్పుడు కొనుక్కుని 2 సంవత్సరాలు అయింది మేడం. ఏ రోజు ఆ ఇంటికి పోలేదు, ఆ ఇంటికే వెళ్ళలేదు. ఏదో అద్దె వాళ్ళని పెట్టి వాళ్ళని అలా ఉండేవాని వాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే పాపను మ్యారేజ్ చూసుకుంటాకు వచ్చారో, మరి మనకు ఒక ఇల్లు ఉండాలి కదా అనండి, ఆ రేకేసేసారండి మా సారు. తాపీ మేస్త్రి కదండి, 3 లక్షలు పెట్టి రేకేసేసారు. ఇంకా నాకు ఏడుపు వచ్చేసిందండి. ఈ స్నానాలు ఇవన్నీ చేసేసేదాన్నండి. ఆదివారం తప్పండి, శనివారం వెంకన్నబాబుకి, శుక్రవారం దుర్గమ్మ తల్లికి, లచ్చివారం బాబాకి, బుధవారం అయ్యప్పకి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సోమవారం ఈశ్వరుడికి పాలాభిషేకం. పాలన్నీ మేమే కొనుక్కెళ్ళిపోయేవాళ్ళు కేంద్రం కాడ. ఎవరో పాలు కొనేవారు కాదు. ఇంకా 24 గంటలు మాకు ఇందులోనే ఉండేవాళ్ళు అండి, గుళ్ళు గోపురాలు. ఇంకా 2 చెవులు నుండి చిల్లులు పడిపోయినాయి స్నానాలకి. జుట్లు ఎరబోసుకుంటాం, ఈ బొట్లు ఎట్టుకుంటాం, ఒక బొట్లు ఎట్టుకుంటాం. ఇందులోనే భక్తిలోనే భగవంతుడు ఉన్నాడు అనుకునేదాన్ని అండి, తెలియక. అని గొప్పగా చేసేదాన్నో మరి తృప్తి కోసం చేసేదాన్నో నాకు తెలియదండి. అన్ని చేయగా నా 2 చెవులు చిల్లులు పడిపోయినాయి. అవి జానంలో రానికితం. అప్పుడు డాక్టర్ గారు చూపితే 2 చెవులు చిల్లులు పడిపోయినాయి అమ్మ, ఆపరేషన్ చేయించుకోవాలి వెంటనే అన్నారు. సర్లే అనండి, ఒక చెవికి అయితే ఆపరేషన్ చేయించుకున్నానండి. ఇంకా 2వ చెవికి ఇప్పటికీ నేను చేయించుకోలేదు మేడం. ఏంటంటే నో మెడిసిన్ నో డాక్టర్ అని అందరికీ మనం చెప్తున్నాం. ఎంతంత రోగాలు పోతున్నాయండి జానంలోకి వచ్చాక, తలపోటు కానించి క్యాన్సర్ వరకు పోతున్నాయి. ఈ చెవు క్లీన్ అవుదా? డాక్టర్ గారు వెంటనే చేయించుకోవాలండి. ఇప్పటికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది మేడం, ఇంత ఇబ్బంది లేదు. ఇప్పటికీ నేను ఆపరేషన్ చేయించుకోలేదు. అంటే జ్ఞానం అంత గొప్పది. జ్ఞానంతో దేన్నన్నా సాధించగలం. జ్ఞానాగ్ని దద్ద కర్మానం, జ్ఞానం అనే అగ్నితో కర్మలన్నీ దద్దమవుతాయి అని మనం చెప్తున్నాం కదా అనండి. ఒక చెవికి ఆపరేషన్ చేయించుకున్నానండి. అప్పటికి ఎన్నాళ్ళు అవ్వలేదు. ఈ రేకు మీద కొంచెం గాలి దుమ్ము వచ్చండి, చినుకులు పడినాయి. కొత్త ఇంటికి బాగు చేస్తున్నారు కదండి, టిఫిన్లు అవి పట్టుకెళ్ళేదాన్ని. మా సారు ఇంకా ఒక 4 వర్కర్స్ చేసేవారండి. చేస్తే ఆవిడ ఈ చినుకులు పడగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది. మరి ఇరికైనా అక్కడ బిల్డింగ్లో ఉండొచ్చాను కదండి, టైల్స్లో అన్నీ ఇరికైనా కానీ అన్నీ ఉండేయండి. ఈ రేకులో పెట్టగానే ఇంకా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి వెంటనే టిఫిన్లు అక్కడ పెట్టేసండి జానంలో కూర్చున్నాను. పత్రి సారు, మిమ్మల్ని నేను నా బాబానే మీరు కనిపించారు, అన్ని రూపాల్లోనూ మీరే నాకు కనపడుతున్నారు. నాకు ఇల్లు ఎందుకు స్వామి ఇలా ఇచ్చారు, బిల్డింగ్ కట్టుకుందామని బోల్డ్ ఆశపడ్డాను స్వామి అని ధ్యానంలో కూర్చుంటే పత్రి సార్ అన్నారు, మీ ఇల్లు బిల్డింగ్ అవుతుంది అన్నారు. అంటే మా సార్కి చెప్పానండి. ఒక ఇద్దరండి మా ఊరు వాళ్ళే, ఒక 2 వ్యక్తులు. మా సారేమో స్లాబ్ ఎత్తనట్టు మేస్త్రే కదండి ఈయన, వాళ్ళేమో అందించినట్టు నేను విజయం చూసుకున్నానండి. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో, అప్పటికి ఇంకా కర్తాలు వెళ్ళలేదు మేడం. కర్తాలు ఏ అనుభవం చెప్తున్నానో మీకు చెప్తున్నాను. అయితే ఈ ధ్యానంలోకి వచ్చినాడు పత్రి సారు, మీ ఇల్లు బిల్డింగ్ అవుతుంది అని 2 వ్యక్తులు చూపించారు. మా సార్కి చెప్పాను నేను, సారు ఏమండి మీరు ఇలా స్లాబ్ వేస్తున్నారు, 2 వ్యక్తులండి కనపడ్డారు అని చెప్తే, ఈయన ఎవరో నమ్మరు కదండి, అంతా పూర్తి అయిపోయాక ఇల్లు బిల్డింగ్ వేస్తామంటే ఎవరన్నా నమ్ముతారా? మా సార్ కూడా నమ్మలేదు. నమ్మకపోతే మాకు ధ్యానం నేర్పిన గురువుగారు అయితే ఆయన నమ్మారు. నమ్మితే అన్నయ్య కొన్ని కనపడతాయి కొన్ని వినబడతాయి, ఆవిడ అన్నదే కొట్టుపాడే కంటే సర్లే చూద్దాం, ఈవిడేదో పిచ్చివాగుడు ఆగుతుంది అనుకున్నారు మా సారు. అన్నాకండి చూడండి, మహాగురువు జగద్గురువు మాట ఇచ్చాడంటే శిలాశాసనం అండి. నాకే కాదండి, ఆయన నమ్మున్న వాళ్ళకి ఎంతమంది వేళ ఇంత జన సమూహం ఉందంటే ఆయన మాటకి ఎంత విలువ ఉందండి మహానుభావుడు. ఆయన పైనుంచి భూమి నుండి భూమి మీదకి దిగి వచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పత్రి గారు అంటే మామూలు వ్యక్తి.
ఒక జగద్గురు అండి, నడయాడే దైవం. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు మనం ఉన్నామో లేదో తెలియదు, రాముడు ఉన్నప్పుడు ఉన్నామో లేదో తెలియదు. ప్రతి యుగంలో ఉంటాం, కానీ మన జన్మేటో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఇంత ఆనందంగా ఉంటున్నామంటే బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఇచ్చిన ఆనందం అండి. ఆయనకు మహానుభావుడు అండి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కలి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు కలికిగా వస్తానన్నాడు చూసారా, ఆ మహానుభావుడే మన బ్రహ్మర్షి పత్రి గారండి. అలాగా ఉండగానండి చూడండి, మహాగురువు అనగానే నేను ధ్యానంలోంచి లేచి మా సార్ చెప్పగానే మా సారు ఇంకా నమ్మలేదండి, ఏదో పిచ్చిది వాగుతుందిలే అనుకున్నారు. ఆ పత్రి గారు చూడండి, మా ఇంటి మీద అండి ఎదురుగుండా 40 సంవత్సరాల మట్టి ఉందంటండి, ఎండిపోయిన కొబ్బరి చెట్టు మోడు. 40 సంవత్సరాల మట్టి పడలేని మోడు, చిన్న గాలిదుమ్ము కండి, పెద్ద గాలిదుమ్ము కూడా కాదు, చిన్న గాలిదుమ్ముకు వచ్చండి. అది వచ్చి మా దాని మీద పడిపోయింది మేడం. పడిపోగానే మా ఇల్లు 2 చెక్కలు అయిపోయింది. ఆ రేకంతా ఇరిగిపోయి వాన నీరంతా మా ఇంట్లో ఉండిపోయింది. చూడండి, మా ఆయన గారు ఏమో అయ్యయ్యో ఇలా అయిపోయిందని, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారు, పాపం ఆవిడ వద్దన్నది, రేకు వద్దంది, ఈయన వేసాడు, పాపం ఇలా అయిపోయింది అంటున్నారు. నాకైతే భలే ఆనందంగా ఉంది. సార్ చెప్పారు కదా బిల్డింగ్ అవుతుందని, నాకు ఆనందంగా ఉంది. పాపం వీళ్ళందరూ తెలియలేని వాళ్ళు అందరూని పాపం అయ్యో అన్నారు. ఏం చేద్దామన్నారు మా సార్. ఏం చేద్దాం ఏముందండి, సార్ చెప్పారు అంటే ఆయన ఎలాంటి గురువు, మహాగురువు, మనందరికీ గురువు, జగద్గురు, నడయాడే దైవం, ఆయన చెప్పారంటే తిరిగి ఉంటుందా, తీసేయండి పక్కన పెట్టండి అనండి. స్లాపు కూడా మేడం డబ్బులు ఎలా వచ్చినాయి అంటే అండి, అప్పుడప్పుడు కట్టానండి చీటు మేడం. అతనంటే ఫోన్ చేయగానే ఆవాలు ముద్ద అంటారు చూసారా పెద్దవాళ్ళు, అలా అంత మూట కట్టుకొచ్చి ఇగోనమ్మ డబ్బులని ఇచ్చారండి. ధ్యానం ఎంత మెరాకిల్ అంటే చూడండి మేడం, నేను బాగా కట్టినప్పుడే డబ్బులు ఇవ్వడాయన. అలాంటిదండి అప్పుడప్పుడు కట్టిన తర్వాత చూసుకుందాంలేనండి, డబ్బులు ఇంచక చక్కగా తెచ్చిచ్చాడండి. ఆ స్లాబ్ కూడా వేసేసుకున్నాం మేడం. ఇంకా ధ్యానం అంటే నమ్మకం. ఇద్దరు కనపడ్డారన్నాను కదా మేడం, అప్పుడు ఇద్దరు కనపడ్డారని చెప్పినప్పుడు మా సార్ ఏమన్నారంటే, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వర్షాలో ఉన్నారు, వాళ్ళు వచ్చి నీకు స్లాబ్ వేసారు అన్నారు మా సారు. నాకు ధ్యానంలో ఎవరైతే ఇద్దరు కనపడ్డారో వాళ్ళిద్దరూనండి వర్షాలో ఉన్నారండి. ప్రకృతి చూసారా పత్రికారు మాట, వాళ్ళిద్దరూనండి ఆధార్ కార్డులు వంకనండి బ్యాంక్ కూడా రమ్మంటే వచ్చేస్తారండి. వాళ్ళు మా పని చేయాలి కదండి, ప్రకృతి పిలిచింది వాళ్ళు ఆ వంకని, అంతే అండి. వచ్చారు, మా ఇల్లు స్లాబ్ వేసారు, 2 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు నమ్మారండి మా సారు, ధ్యానంలో ఏదో ఉంది. ఆయనే అండి ధ్యానంలో కొత్తగా మొదటి కారణం ఆయనే, నా గురువు కూడా ఆయనే. ఆయన వల్లే నేను ఇందులోకి రాగలిగాను. మన షిరిడి సాయినాథుడు పత్రి సారు ఒకటే అని తెలుసుకున్నాను ధ్యానంలో. ఇంకా ఇల్లండి మెరాకిల్, స్లాబ్ పడిపోయిందండి. ఈ రేకంతా మళ్ళీ చల్లగా ఉంటుందని పైన ఎత్తుక్కున్నాం. ఇంకా ప్రతిదీ కూడా ఇంకా నమ్మకం వచ్చేసిందండి. ఇంకా ఆనందం. కలర్స్ కూడానండి ధ్యానంలో కూర్చుని వేయించుకునేదాన్ని. అన్ని గదుల్లో కూడా ధ్యానంలో కూర్చుని వేయించుకున్నానండి. హాల్లో మట్టుకు ధ్యానంలో కనపడలేదు. ధ్యానంలో కూర్చున్నాను. తెల్లారి ఆయన ఏమో గొడవ పెట్టేసేవాడు, వాల్కర్లు వేస్తారు కదండి. ఆయన ఏమండి మేడం గారు మీరు ధ్యానం అంటున్నారు, ఏమండి అన్ని కలర్లు అయిపోయి ఈ వాల్కర్లు అయిపోయి కలర్ సెపరేట్ అండి అనేవాడు. నాదేమీ లేదమ్మా, మేడం ఏం చెప్తే అదే వేయాలనివారు మా వారు. అంటే ఒక్కో కలర్ ఒక్కో గదిలో కనపడిన కలర్లని వేయించుకున్నానండి. హాల్లో మట్టుకు ధ్యానంలో కనపడలేదు నాకు. కనపడకపోతే సార్ తెల్లారితే వేసేస్తానంటున్నారండి, గ్రీన్ కలర్ వేస్తానని. నేను ఇంకా ఏది కనపడతలేదు కదానండి, పచ్చ కలర్ ఉంటేనండి ఇంక ఇలాంటి పచ్చ కలర్ వేసేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ అక్కడ ఒప్పట్లేదు లోపల. నేను ప్రతిదీ కూడా ధ్యానంలో చేసుకున్నాను. ఇది ఎందుకు కనపడట్లేదని 1 గంట ధ్యానంలో కూర్చుంటే అండి సార్ వచ్చారు. ఒకే ఒక పాదం పెట్టారండి సార్. ఆ పాదం మా ఇల్లంతా అయిపోయిందండి. ఒక పాదమే పెట్టారు, ఓ పాదం బయటే ఉందండి. మహానుభావుడు ఏం కలర్ వేద్దాం అనుకుంటున్నావు అన్నారండి. సరాయి వేసుకొచ్చారండి. ఏం కలర్ అండి, ఇది ఎల్లో కలర్, గోల్డ్ కలర్ అండి. ఇదిగో ఇది వేయించు అనండి, సరాయి చూపించారు. మహానుభావ వచ్చేవా, ఇందుకే చూస్తున్నాను స్వామి అనండి. ధ్యానంలో చూపించారండి సారు. ఓకే అనండి. తెల్లారి హాల్లో కలర్ వేయించడం జరిగిందండి. ఎన్నో అనుభవాలండి. టైల్స్ ఏందాం అనుకున్నామండి. మా సార్ అన్నారు, ఎందుకే బాబు ఇవన్నీ నువ్వు టైల్స్ అంటున్నావు, అయ్యి అంటున్నావు, ఇవి అంటున్నావు అంటే ధ్యానంలో కూర్చునేదానండి. 70-80 వేలు అవ్వాల్సిన టైల్స్ అండి 34,000కి వచ్చిందండి మేడం. 34,000. ఇంకా టైల్స్ ఎక్కువ మిగిలిపోయినాయి గదుల్లో. అవన్నీ కిచెన్లో ఎక్కువైపోతానండి. డాబా మెట్ల కింద ఆ పక్కన ఈ పక్కనే వేసారండి. మా సార్ చేతిలో పనే కదా, వేస్ట్ చేయకూడదని. చూడండి, తీసేసి కొట్టు దొరికిందండి మాకు. ఎందుకు సాగు వచ్చినాయంటే ధ్యానంలో కూర్చున్నానండి. మళ్ళీ టైల్స్ వేయించనంటున్నారు సారు, మీరే చూపించండి అంటే ఒక తీసేసిన కొట్టు ఉంటుంది. తెల్లారు ఒక ఆయన వస్తాడు, ఆ కొట్టుకి ఆ షాప్కి వెళ్ళండి మీరు అన్నారు సార్. అంతే, తెల్లారింది సార్ చెప్పినట్టు ధ్యానంలో చూసుకున్నట్టు ఒక అబ్బాయి వచ్చాడు. అన్నయ్య పలానా కొట్టు తీసేస్తున్నారంటే ఆ కొట్టుకాడికి వెళ్ళండి టైల్స్ అవ్వకంటే, నువ్వు టైల్స్ అని అడిగేవు కదా అన్నాడు. సర్లేనండి, ఆ కొట్టుకాడికి వెళ్ళాం. అలాగా వేసుకోవడం జరిగింది మేడం.
అన్నీ అబద్ధాలండి. నాకు మళ్ళీ మొన్న ఈ మధ్యన కొంచెం డౌట్ వచ్చింది. కోరికలు ఉండకూడదు అంటారు కదా, మరి అన్నీ కోరుకుని వేసుకున్నాను నేను అని పత్రి సార్తో ఉన్న ఒక 30 సంవత్సరాల జర్నీ ఉన్న ఆయన్ని ప్రశ్న వేసానండి. సార్ అన్నీ కోరేసుకుని చేయించుకున్నానండి, ఇంటికి తప్పు అంటారు ఏంటి, నాకు ఎందుకో అనిపిస్తుందండి అన్నాను. ఆయన ఏమన్నారో తెలుసండి, ఎక్కడోక ఇల్లు ఉండి అమెరికాలో ఇల్లు, హైదరాబాద్లోకి ఇల్లు, అక్కడ ఇక్కడ ఇల్లులు ఉండాలని కోరుకుంటే తప్పు మేడం, సొంత గృహం ఒకటి ఉండాలని కోరుకుంటాం తప్పు లేదు మేడం అన్నారు. అప్పుడు సంతృప్తి అయిందండి నాకు. అలాగే ప్రతిదీ కూడానండి, బోర్డులు, కరెంటు బోర్డులు, కుళాయిలు అన్నీ సగం రేట్లకే వచ్చినాయండి. మాకు జానంలో చూసుకుంటాం, ఆ షాపులకి వెళ్తాం, అక్కడ అన్నీ మాకు సవగ్గానే వచ్చాయండి. ఇంకా అండి ఆనందం అండి, ఎంత ఆనందం అంటే మా పాపకు కూడానండి, నాకు చిన్నప్పుడే మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు అన్నీ అయి పెంచారు. మా అమ్మగారు ఎప్పుడన్నా గ్యాపం వస్తే ఏడితే సార్ అన్నారు ఎవరో లేరని అనుకుంటున్నాను, నేనున్నాను నీకనండి, జానంలో ఉన్న అబ్బాయిని చూపించారండి. మేము శాఖాహార కుటుంబం, జాని కుటుంబం, మరి అందరూనేమో నువ్వన్నీ మానేసో వచ్చిన వాళ్ళు కొండి పెట్టాలి కదా అని అనేవారు. నిజమే కదా వాళ్ళు అన్నది కూడా అని బాధపడినా కానండి నాకు జ్ఞానోదయం అయిందండి. జ్ఞానంలోకి వచ్చింటే పత్రి సారు మీ డిజైను మీరు 1,44,000 మందిలో మీరు ఎంపిక చేసుకుని భూమి మీద ఈ జ్ఞాన జగత్కి చేత్తాకి వచ్చారు అని చెప్పారండి సార్. అంటే అవునా అండి సార్ అంటే, పాప కోసం అంటే నీకెందుకు నేనున్నాను అనండి ఒక అబ్బాయిని చూపించారండి. అలాగే మనం చూస్తున్నాం వలనండి, ఇప్పుడు ఏ సంబంధాలు వచ్చినా బోలు మంది వస్తారు కదండి ఆడపిల్లలు ఉన్నారంటేని, ఎన్నాలంటే మగ పిల్లల కోసం వెతుక్కునేవాళ్ళు, ఆడపిల్లల కోసం వెతుక్కుంటున్నారు. అప్పుడు చాలామంది అడుగుతున్నాం, మేము చూసుకుని ఉన్నాం వలని ఆ అబ్బాయి కాదని చెప్పగలుగుతున్నాం. మరి ఎక్కడున్నాడో మహానుభావుడు. మొన్నండి జాన సంబంధాలు 2-3 వచ్చినాయండి. వస్తే మా సారు ఏది వచ్చినా నువ్వు ఇలా అంటున్నావు, జాన కుటుంబం వస్తారన్నారు, అన్ని జాన కుటుంబాలు వస్తున్నాయి, నువ్వు ఎందుకు ఇలా కాదంటున్నావు అంటే, ఏమో అండి మరి మేము జానంలో చూసుకున్న అబ్బాయి అయితే ఈ అబ్బాయి కాదు అని చెప్పడం జరిగిందండి. ఈయన కొంచెం మగవాళ్ళు కదండి, మీ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ చేస్తలేదా అని అంటే, ఈయన ఇంటికి వచ్చి నన్ను అంటంతో నాకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు తిరిగి శ్వాస మీద చేసేట్టు అలాగో 2 నిమిషాలు కూర్చున్నానండి. సార్ వచ్చారు వెంటనే వచ్చి, ఎందుకు మీరు పోగొట్టుకున్నానన్న సంబంధాలు అవన్నీ నిజమైనవి కాదు, ఎందుకు బాధపడుతున్నావు, మీరు అనుకున్నా ఏవి కాదు, నేను ఏది అనుకున్నాను అదే చేస్తాను, ఎందుకు నీకు ఈ కంగారి అనండి సారు మెసేజ్ ఇచ్చారండి. ఆనందం అండి, ఇంకా అద్భుతం. ఇక్కడికి వచ్చి కూడా 2-3 వచ్చినాయి సంబంధాలు. అది మనం చూడగానే మనం చూసుకుని ఉన్నాం కదండి ఛానల్లో, అవునో కదా చెప్పగలుగుతున్నామండి. లేకపోతే ఇది వరకు అయితే పంతుల దగ్గరికి జాతకాలు ఇవి వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూసారా ధ్యానం ఎంత గొప్పదో. ఇవన్నీనండి ఇంకా బోల్డ్ ఉన్నాయండి, చెప్పాలంటే 2-3 రోజులు ఉంటుంది మేడం. అవన్నీనండి అక్కడ చెప్పడం జరిగిందండి. అది కర్తాలు ఇది కాదండి చెప్పడం. పత్రి సార్నండి నేను చూడలేదండి, అది ముఖ్యమైన విషయం. పత్రి సార్ని గమ్ముని చెప్పేస్తానండి, మీకు టైం ఉందో లేదో. పత్రి సార్ గారిని అనపత్తిలో చూశాను మేడం. అనపత్తి వస్తున్నారంటే సారు ఇక్కడికి మన వశిష్ఠకి గౌతమికి వస్తున్నారంటే వచ్చాం. గురువుగారు వస్తున్నారంటే చూడండి, గురువు దర్శనం అవ్వాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఆ మహానుభావుడి దర్శనం అవ్వదండి. ఇప్పుడు వచ్చామండి, సార్ అప్పుడే వెళ్ళిపోయారన్నారు. వెళ్ళిపోయారంటే మేడం గారు ఉన్నారు, మేడం గారిని పత్రి మేడం దర్శించుకుని వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఇల్లు స్లాబ్ పడిన రోజునండి అనపత్తి సార్ వస్తున్నారన్నారు. పని అండి మనకి 3 గంటల నుండి పని అండి, ధ్యానం చేస్తే గంటతో కంప్లీట్ అయిపోద్ది. ధ్యానం వల్ల ఏమవుతుందంటే అండి, సమయం మనం సులువైపోతుందండి, సమయం మన చేతిలో ఉంటుంది. మనం ధ్యానం చేస్తున్నాం, మన పనులు ఎలాగనుకుంటామండి, త్వరగా అయిపోతుందండి. అది నేనే చెప్పుకోవాలంటే, ఇప్పుడు మా సంసారాన్ని నా పనులు నేను చేసుకుంటున్నానండి, క్లాసులు చెప్పిపోతున్నానండి, ఎలా చేస్తున్నానండి ధ్యానం వల్ల. అలాంటి వశిష్ఠకి వస్తే సార్ కనిపించలేదు, అనపత్తికి వెళ్ళామండి. మరి సార్ అన్నారు సాయంత్రం దాకా ఉంటుంది స్లాబ్ పోతే మరి ఎలా వెళ్తాం అన్నారు. అయ్యో స్వామిని చూడాలనుకుంటున్నాం, దర్శనం ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడు, మహానుభావ తండ్రి అని ధ్యానంలో చెప్పుకున్నానండి. సార్ మీ దర్శనం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నేను మిమ్మల్ని చూడాలని నా లోపల అనిపించగానే అండి సాయంత్రం దాకా ఉండి పని అండి మధ్యాహ్నంతో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బండి వేసుకుని మా సారు నేను మా పాప వెళ్ళిపోయాము. వెళ్ళిపోగానే సారు ఇంటికాడ 2 క్వశ్చన్లు వేసుకున్నానండి. నాన్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు, ఈ ఆస్తులు ఇవి అనుకుంటాం, ఇది నాకు మంచిదే మేలే జరిగింది. నా అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరే పరమాత్మ, మీ దర్శనం ఇచ్చి నా పాపకు ఒక దారి చూపించానని ఒక మార్గం, నేనున్నానని ఒక మాట చెప్పవయ్యా. నన్ను అందరూ సూటిపోటు మాటలుగా నీకు ఎవరున్నారని నీకు ఇంత అహంకారం అని మా అమ్మగారు బాడీ వికేసేసిన తలకో మాట అన్నారు. నా బంధువులే అన్నారండి. ఇంకా వాళ్ళ పేర్లు గట్ట వద్దండి, అందరూ అన్నారు. ఆ బాధ నా లోపల ఉండిపోయి నేనున్నానని చెప్పవయ్యా, ఆఖరి శ్వాస వరకు నీ ధ్యానం చెప్పుకుంటే నిన్నే నమ్ముకుంటూ బతుకుతాను స్వామి, నాకు బాబా అంటే ఇష్టం, మీరు బాబాలా కనపడాలి. ఈ 2 క్వశ్చన్లు వేసుకుని అనపత్తి వెళ్ళానండి. అనపత్తి వెళ్ళినప్పటికీ సార్ అండి 2,000-3,000 జనం వచ్చారండి. ఇంక ఇలాగే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడండి మహానుభావుడు.
నేను బాబాను ఒక ప్రశ్న వేసేదాన్ని నేను గుడికాడికి వెళ్ళినప్పుడల్లా, బాబా మీరున్న కాలంలో నేను లేను, నేను ఈ భూమి మీద పుట్టాకేమో మీరు మహాసమాధికి వెళ్ళిపోయారు, మీరు ఉంటే ఎంత బాగుండో అనేదానండి బాబా గుడికి వెళ్ళినప్పుడల్లానే. అలాగ నేను పత్రిసార్లో బాబాను చూశానండి. మొట్టమొదటిగా చూశాను, ధ్యానంలో చూసుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. సారు ఫ్లూటు వాయిస్తున్నారండి. మా పాప నేను పక్కపక్కలు కూర్చున్నాం. మా పాపని నేను పరిచయం చేయలేదు పత్రిసార్ గారికి. ఆ మహానుభావుడు చెప్పాలండి, మనం చూసి మనల్ని స్కానింగ్ తీసేస్తాడు ఆయన మొత్తం. మన గత జన్మలతో సహా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా పుట్టాం, ఎలా పెరిగాం అన్నీ తెలుసండి ఆ మహానుభావుడు. తెలీదే మనం చెప్పాలనుకుంటున్నా ఆయనకి. చూడగానే మా పాపను చూసారండి, ఇలా చూసారు, ఇలా చూసారు, నేనున్నాను నీకు అనండి. 3 సార్లు మా పాపను చూసి ఇలా చూసి బాధపడకు అని కళ్ళు సైక్ చేశారండి. అబ్బా మహానుభావుడు ఎంత గొప్ప మహానుభావుడు, నేనున్నానని చెప్తున్నారు, పాప విషయంలో బాధపడుతున్నానని. ఒక ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది, మీరు బాబాలా కనపడాలి, నేనున్నానని చెప్పాలి అని. రెండో క్వశ్చన్కి ఆన్సర్ వస్తే బాగుండని నా లోపల వెంటనేనండి ఇన్నర్లోంచి వాయిస్, ఇదిగో నీ బాబాని చూడలేదన్నావు కదా, చూడు నేనే నీ ఎదురుగుండా వచ్చి కూర్చున్నానండి. 2 కళ్ళునండి, సాక్షాత్తు సూర్యుడు ఒకటి చంద్రుడు ఒకటి అన్ని 2 కన్నులండి. ఈ నొదటనేమో సూర్యకాంతి, ఈ గెడ్డం ఈ అంతా కూడా సాక్షాత్తు షిరిడి సాయినాథుడే కనిపించాడండి నాకు. చూడు నేను ఎక్కడ నీకు కనపడాలని అడుగుతున్నావు కదా అత్తమాను ధ్యానంలో, నీ బాబానే నీ ఎదురుగుండా వచ్చి కూర్చున్నానండి. బాబా అని ఇంకా సాక్షాత్తు షిరిడి సాయినాథుడే వచ్చి కూర్చున్నాడండి నా దగ్గర ఎదురుకుంటా. ఇంకా చూడండి ఎంత ఆనందం అండి. అబ్బాయి ఇది కదా అసలైన ఆనందం. నాన్న వాళ్ళ బంధువులందరూ దూరం అయిపోయారు కదండి, ఈ ఆత్మ బంధువులందరూ కూడా ఎంత ప్రేమ ఇచ్చారంటే అండి, ఇంకా ఒకరికొకరు లక్ చేసుకుంటాం, ప్రేమించటం. నేను పోయిన ఆనందం అంతా కూడా మళ్ళీ నాకు తిరిగి వస్తుంది. అబ్బా ఇది కదా నేను కోల్పోయిందంతా నాకు మళ్ళీ తిరిగి ఎత్తున్నావా మహానుభావ అనుకుని చూసానండి సార్ని. ఎంత ఆనందం పొందానో. సార్ ఏదైనా చెప్తే బాగుండు అనుకుంటున్నానండి. అనుకున్నాండి పిరమిడ్లోకి వెళ్తున్నారు సార్తో నేను మాట్లాడింది లేదండి, సార్ నాతో మాట్లాడింది లేదు. పిరమిడ్లోకి వెళ్తుంటే సార్ ఏమన్నా మాట్లాడితే బాగుండు అనుకుంటున్నానండి. అనుకుంటే ఆ 2000 3000 జనంలోనండి అంత లెక్క వెళ్ళారండి మహానుభావుడు. నేను ఇక్కడ ఉన్నాను. ఆయనండి కొద్దిగా అలా వంగునండి బాబా స్టైల్లో ఇలాగ నా వంక ఇలా చెయ్యట్టి చూపించారండి. ఇలాగ ఆయన ఎట్టుకున్నారు అనండి, కొద్దిగా వంగుని నేనున్నాను నీకు అన్నారు. అప్పుడు కూడా బాబానే కనిపించారండి నాకు. అయ్యి బాబా మహానుభావుడా ఎక్కడో టేకులో అనుకున్నాను, ఎక్కడ అనపర్తి ఎక్కడ టేకి, నా హృదయంలో చదివేసేవయ్యా, నువ్వు నిజంగా జగద్గురువే, ఏ క్షణం నుంచి నువ్వే నా గురువే, బాబావు నువ్వే, నా దైవం నువ్వే అనుకున్నానండి. ఆనందంగా ఉంది. కాళ్ళు ఒత్తాం. మహానుభావుడు అందరూ అన్నారమ్మా నువ్వే వచ్చేస్తున్నావు, మాకు కూడా అవకాశం ఇవ్వమ్మా అన్నారు. నేను తెలియకుండానే ఆనంద బాష్పాలు వచ్చేసినాయండి, ఏడ్చేసాను. ఇంకా కాళ్ళు ఒత్తుతుంటే ఆయన అలాగే చూశారు. మిగతా వాళ్ళు కూడా కాళ్ళు వచ్చాక అవకాశం ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేమండి. అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాం. జనం అందరూ అంటున్నారండి, తల్లంటా తానాలు చేసేసి వారాలు చేసేసి ధ్యానం అని ఇలా పోతుంది, దీనికి ఏమన్నా మతుయిందో ఏంటి అనుకుంటున్నారండి అందరూ. అనుకుంటే నాలో ఉన్న మతి అంతా పోగొట్టేశాడు ఆయన, నాలో ఉన్న పిచ్చి అంతా తీసేశాడు ఆయన. మహాగురువు జగద్గురు కంటి చూపుతో నా మొత్తం మార్పు వచ్చేసింది. అందరూ ఇలా అంటున్నారేంటి, నేను సరైన దారిలో నడుపుతున్నానని నాకు తెలుసు. మళ్ళీ చిన్న సందేహం వచ్చిందండి నాకు, బాబాను వదిలేసి ఈయన నమ్మేనంటారా ఏంటి? చూడండి అజ్ఞానం. బాబాలో ఆయన కనిపించాడు, నేనున్నానని చెప్పాడు, అన్నీ ధ్యానంలో చూసుకుంటున్నాను. కాకపోతే మానవ జన్మకు చూసారా అజ్ఞానం. నాలో కొత్త అజ్ఞానం వచ్చి చిన్న అనుమానం వచ్చిందండి. మళ్ళీ ఎంతో కాదు కొద్దిగా. నిజమే నా తెలిసిన కానించి బాబానే నేను నమ్మాను. బాబా వేరు ఈయన వేరంటావా ఏంటి? సరే అనండి. అనపర్తి వెళ్ళి వచ్చిన ఒక నెలల వరకు ధ్యానం తీవ్రంగా చేసేదానండి. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు క్వశ్చన్ వేసుకున్నానండి. ఏమని, బాబా వేరు ఈయన వేరు అని ఎందుకో జనం అందరూ పూజలు చేసేసి ఇది మానేసింది, ఇలా వెళ్ళే దారి ఇలా వెళ్తుంది, గుళ్ళో అయితే ఇలా వెళ్ళాలండి, ఈ మెడిటేషన్కి ఇలా వెళ్తున్నాను, ఇలా మానేసి ఇలా వెళ్తుంది అంటున్నారు. ఈ జనం అంటాం కాదు కానీ నాకు కూడా చిన్న డౌట్ వచ్చింది. మహానుభావ ఈ డౌట్ ఏటో పోగొట్టండి అని ధ్యానం చేసేదానండి. కొత్త ఇంటికి వెళ్ళలేదు ఇంకా మేడం, ఆ పాత ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేసాక ఒక రోజండి నెలలాళ్ళకి ఒక రోజు ఒక విజన్ కనపడిందండి. ఒక విజన్ కనపడి ఎలా కనపడిందంటే ఒక ఇలాగండి పేరవారం ఒక ప్రకృతి ఎలా ఉందండి, చెట్లు ఇవన్నీ ధ్యానంలో కనపడుతుందండి. ఏమని నేను వేసుకున్నాను కదా, పత్రిగారు వేరు బాబా వేరు కాదని నాకు తెలుసు, కానీ జనమందరూనేమో పూజలు మానేసింది, ఇందులోకి వెళ్ళిపోయింది, ఇది ఒక మతం అంటున్నారు. కానీ నేను కరెక్ట్ దారిలో నడుతున్నానని నాకు తెలుసు. నా తెలిసిన కాంచి బాబాని నమ్మాను. కానీ సడన్గా ఇలా వెళ్ళాను.
ఎందుకు ఇలాగ వెళ్ళిపోయాను, నాకు ఈ డౌట్ ఏంటో క్లియర్ అవ్వాలి. పత్రికారా మహానుభావుడు అని తెలుస్తుంది, ఎందుకు నాకు ఈ డౌట్ వస్తుందనండి. ఆ క్వశ్చన్కి నెలలాళ్ళ ధ్యానం చేశానండి. ధ్యానం చేయగానే ఇలా ప్రకృతి కింద కనబడింది. ప్రకృతిలో కారు వేసుకుని పత్రిసారి పడుకుని ఉన్నారు కారులోని, ధ్యానంలోని. నేను వెళ్తున్నానండి ధ్యానంలో. వెళ్తుంటుంటే ఆ కారులోని పత్రిసారి పడుకొని ఉన్నారు కదా, నా ఆత్మ వెళ్తుందండి ధ్యానంలో. వెళ్తుంటుంటే సార్ కొట్టేవారు తిట్టేవారు అని నాకు తెలియదండి. అప్పుడే మీకు జానపత్యం అయితే జనం అందరూ ఆదరణ ఇదని ఉన్నారండి. నా ఆత్మ వెళ్ళిపోతుంది, ఆయన కలుసుకోవాలండి. వెళ్ళిపోతుంటే ధ్యానంలోనండి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అండి అంటున్నారండి. ఆదరణ ఇదని జనం. నేను అన్నాను పత్రిసారి వచ్చారంట కదా, పాదాలు దండం పెట్టుకుందామని వెళ్తున్నాను అన్నాను. అయ్య బాబా ఆయన పాదాలు ముట్టుకుంటే కొట్టేస్తారు, నీకు తెలియదా అంటున్నారంటే జనంలో వీళ్ళందరూ కూడా. ఎందుకు కొడతారు, పాదాలు ముట్టుకుంటే కొట్టేస్తారంటే అయ్య బాబా ఆయన పాదాలు ముట్టుకొనివ్వరు అన్నారు. కొట్టి గురువు దెబ్బ వేసినా పర్వాలేదనండి, నిదానంగా వెళ్ళిపోయండి. ఏ కారులో అయితే పడుకున్నారో పత్రికారు కారు కాడికి వెళ్ళిపోయానండి. ధ్యానంలో వెళ్ళిపోయండి, ఆయన పాదాలు ముట్టుకున్నానండి. ఇంకా కళ్ళు కూడా తెరవలేదండి. పెద్దరాయుడు సినిమాలో బ్రహ్మానందాన్ని మోహన్ బాబు కొడతాడు చూసారే, లేచిపోయింది సార్, పెడేయమని వేసేసారండి. ఇది గోవ మీద గుయ్యమనిపోయిందండి. ఇంకా నాకు ఎందుకు కొట్టారు సార్ అన్నానండి. ఇంకా కళ్ళు తెరవలేదు, ఈ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ధ్యానంలో జరుగుతుందండి ఇదంతా. ఎందుకు కొట్టానా, ఒకసారి కళ్ళు తెరిచి చూడన్నారు. చూసినాడు కండి షిరిడి సాయినాథుడు అండి, సాక్షాత్తు పత్రిసారిలోని కాలు మీద కాలు వేసుకుని సాయిబాబా అయిపోయారండి ఆయన. అయిపోతే ఇదేంటి సార్ పత్రిసారి ఏరంటే నేనే ఆయనే నేనని ఎన్నిసార్లు చూపించమంట. గుళ్ళో చూపించాను, నిజంగా చూపించాను, అయినా నీకు ఇంకా అనుమానం అన్నావు, అందుకే కొట్టాను. ఈ క్షణం నుంచి నీ లోపల అది లేదు, అందుకే కొట్టాను, తీసి పారే పక్కన అన్నారు. ఆ వేళకి ఈ వేళకి మేడం పత్రికారు వేరు, సాయిబాబా వేరని నా లోపల లేదు. బాబానే ఆయనే బాబా. రాముడు అనుకున్న వాళ్ళకి రాముడిగా కనపడతాడు, కృష్ణుడు అనుకున్న వాళ్ళకి కృష్ణుడిగా కనపడతారు, దుర్గమ్మ తల్లి అనుకున్న వాళ్ళకి దుర్గమ్మ తల్లిలా కనపడతారు, వాళ్ళ కులదైవం ఎవరున్నారో వాళ్ళ కనపడతారు. ఏ యోగులు కనపడినా అంతా సర్వం ఒకటే. మనం ఎలాగా ఈ మనిషి జన్మలు ఎత్తి రకరకాల రూపాలు ఎలా ఎత్తామో అలాగా వాళ్ళు కూడా అలా దర్శనం ఇస్తారని తెలిసింది మేడం. ఈ అనుభవమే కర్తాల్లో చెప్పాను మేడం, సార్ చెప్పించుకున్నారు. ఎంత అద్భుతం మేడం, ఇంత ఆనందం ఇంకెక్కడన్నా ఉంది మేడం. నేను ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ ధ్యానం చేయటానికి వెళ్తున్నాను. సారు ధ్యానం చేసుకుంటే నీ కొరకే 10 మందికి ఉపయోగం, నీవు మాట్లాడింది అందరికీ వెళ్తుంది, అది నీకు అవసరం, వెళ్ళిపో మాట్లాడు అన్నారు. ఇలా వెళ్ళిపోయి నేను ఇలా వచ్చి కూర్చున్నాను మేడం. చాలా అద్భుతం మేడం, ఇంత అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ ఉగాది నూతన సంవత్సరంలో చక్కగా మీలాంటి గొప్ప మాస్టర్ క్లాసులు నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఈ క్లాసులు చాలా అదృష్టం మేడం. చక్క పత్రిసారే మిమ్మల్ని పిలిచి ఇక్కడికి వచ్చి మాట్లాడడం, మరి ఎంకరేజ్ చేయడం, నిజంగా అసలు ఎంతమందికి వెళ్ళి నిజంగా మీ ద్వారా చాలామంది కూడా ధ్యానంగా యోగులుగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అలాగే ఇక్కడ మీకు ధ్యానం చేసినప్పుడు ఇంకేమైనా అనుభవాలు వచ్చినాయి మేడం? అంటే ఇక్కడ అనుభవం ఎలా ఉన్నా మేడం, నాకు ఈ సంబరాలు అవి చూద్దామని ఉంటుంది మేడం. నాకు ఎక్కువ క్లాసులు చెప్పడం ఇష్టం మేడం. నాకు ఏదో పక్కకి వెళ్తాను అనుకోండి, వాష్రూమ్కి వెళ్తాను అనుకో, అక్కడ ఎవరొకరు నాకు వాళ్ళ క్లాస్ చెప్తాను. వాళ్ళు మేడం మీరు ధ్యానంలోకి వచ్చి అన్నాలైంది అడుగుతానండి. నాకేం అర్థం అవ్వలేదు మేడం, మొన్నే వచ్చానంట, వాళ్ళ కూర్చోబెట్టి క్లాస్ చెప్తాను మేడం. ఇప్పుడు అలాగే నేను చెప్పుకుంటా వస్తాను, కాసేపే చూస్తానండి. ఎక్కువ నాకు క్లాసులు చెప్పడం అంటే ఇష్టం. నేను అందుకే వచ్చానని పత్రిసారి అన్నారు. నీవు మర్చిపోయాను మేడం, నాకు ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మా అమ్మగారు పోయినప్పుడు డిప్రెషన్ వచ్చేసి చచ్చిపోదామని 2 సార్లు ప్రయత్నించాను మేడం. ప్రయత్నించినప్పటికీ పత్రిసారి ఓ రోజు కనపడి బతుకు అంటే ఆట అంట, బతుకు అంటే బాట అంట అని పాట పాడి, ఈ భూమి అనే పాఠశాలకే మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం, సావు ఎక్కడదే, మనం సావే లేదు మనకి, జీవితం ఆట, జీవితం పండగ అని చెప్పారు. అప్పుడండి నా ఆలోచన మార్చుకోవటం ఎంతో అద్భుతం మేడం. చెప్పడానికే నువ్వు ఈ జన్మ తీసుకున్నామన్నారు. నువ్వు నాది మాట్లాడింది ప్రపంచం అంతా వెళ్ళిందండి ఆ వేళ కర్తాల తేజీ మీద. మామూలు విషయం అండి, అది మహాగురువు నాకు ఇచ్చిన, మరి ఆయన నేను చూడలేదు, ధ్యానంలో చూస్తాం తప్ప. తర్వాత అనపత్తిలో చూసానండి సార్ని. మరి చూడండి, మరి స్టార్టింగే స్టేజ్ మీద మాట్లాడిచ్చారు. అంటే ఈ జన్మలో కాదు, గత జన్మలో నేను ఆయన కోసం చెప్పడానికి డిజైన్ చేసుకుని ఈ జన్మ తీసుకుని వచ్చానని నాకు అర్థమైంది. అది మేడం, ఎంత అద్భుతం మేడం, చాలా ఆనందం. థ్యాంక్ యూ అమ్మ. చక్కగా మంచి ఎనర్జెటిక్గా చాలా చక్కగా చెప్పారు. ఇంత మీ విలువైన సమయాన్ని అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి చక్కగా మంచి అద్భుతమైన ధ్యాన సందేశాన్ని వివరించినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు మాకెంతో ఆనందం మేడం. మీది ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి.
అందరూ మాట్లాడి అందరి అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పత్రి సార్ దయ మీ మీద ఎప్పుడూ ఉంటుంది మేడం మనందరికీ.